ఇచ్చాడు, ప్రార్థించాం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఆరోగ్యాలతో అనుగ్రహించి మరి సంఘానికి నడిపించిన దేవాది దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ వారం అంతా గతించిన వారంలో మనం చెప్పిన బిడ్డలు ఎంతరైతే సాక్ష్యాలు చెప్పారో నిజంగా దేవుని సాక్షిగా మేము సంఘం బిడ్డల కోసం ప్రార్థన చేసాము. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి మంచిది, ప్రభు మనం చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా అందరి కొరకు మరి మనం ప్రార్థన చేయాలి. సమయం మరి 12:20 కావస్తుంది. నా సమయాన్ని అరగంట వాక్యం చెప్పి 10 నిమిషాలు నేను ఆరాధన చేసిన సమయాన్ని ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము మోషే రాసిన 5వ గ్రంథము ద్వితీయోపదేశకాండంలో మొదటి అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు మనం లేఖన భాగాన్ని తెలియజేసుకుందాం. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 9, 10 వచనాలు. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. 214వ పేజీ, పాత నిబంధన నుంచి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను, మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరులు దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆ కింద వచనం చదువుదామండి. ప్రియులారా, దేవుడు మోషే రాయించిన ఈ గ్రంథంలో మోషే దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడం ఎవరికి బోధిస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, నా ప్రియజనులారా, మీరందరూ కూడా దేవుడికి సహాయకులుగా మీరు ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు నిజమైన దేవుడు. దేవుడు అనేకమైన అద్భుతాలు చేయటానికి ఈరోజు మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసాక్షి కలిగి ఉండాలి. మీరందరూ కూడా విశ్వాసం నందు స్థిరులై ఉండాలి అని మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. మొదటి వచనం నుంచి ఆ వచనాలు మనం చదివితే అక్కడ మోషే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు, నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను. ఎందుకు ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు? మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసిన కనుక మీరు ఆ ఆకాశ నక్షత్రముల వలె విస్తరించారు. ఆకాశ నక్షత్రములు ఎన్నైతే ఉంటాయో మనం లెక్క పెట్టగలమండి. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, మనం ఏమీ కూడా లెక్క పెట్టలేము కదా. అలాగే మోషే ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేస్తున్నాడు కనుక మీరు ఆకాశ నక్షత్రములు విస్తరించి ఉన్నారు. ఎందుకంటే మీ పితరులు దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తనను మీతో చెప్పినట్లు ఆశీర్వదించునుగా అంటున్నాడు. అంటే దేవుడు ఆయన యెహోవా ఏమని చెప్తున్నాడంటే, ఆకాశ నక్షత్రం వల్లే మనం విస్తరింపజేస్తున్న మన అభివృద్ధిని, మన జీవితాన్ని, మన యొక్క స్థితిగతుల్ని దేవుడు విస్తరింపజేస్తాడంట. ఈరోజు చాలామంది అనుకుంటారు, అయ్యో నాకేమీ కూడా లేదు, నేను ఈ రీతిగా ఉన్నాను, నేను తక్కువగా ఉన్నాను, నేను నా స్థితి నుంచి నన్ను ఎప్పుడు నేను బాగుపడతానని చాలామంది ఏడుస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడంట, మిమ్మును ఆకాశ నక్షత్రముల వలె కదా, ఆకాశంలో ఎన్నైతే నక్షత్రాలు ఉంటాయో వాటికంటే మిమ్మల్ని ఎక్కువగా నేను విస్తరింపజేస్తాను అంటున్నాడు, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే ఎందుకు ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఇక్కడ దేవుడు అంటే, మనము చేయవలసింది ఏంటంటే ఆజ్ఞలను, కట్టడలను, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలను కూడా మనం పాటించాలి అని మోషే అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను. నేను ఇశ్రాయేలు ప్రజలకు పరిచర్య చేసి 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలిస్తూ ఉంటే నేను అంటూ ఉన్నాడు, మోషే విసిగిపోయాడు అంటూ ఉన్నాడు, నేను భరించలేను, ఇంకా నేను భరింపలేను అన్నప్పుడు మిమ్మల్ని భరించవలసింది ఎవరు? ఆ దేవుడే. ఆ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింప చేయాలి, మిమ్మల్ని అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని నిండించాలి. అలాగే మీ పితరులు దేవుడైన మీ జనసంఖ్యను
1000 రెట్లు ఎక్కువ చేసి మీతో చెప్పుకున్నట్లు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని ఇక్కడ మోషే ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేనని చాలామంది అంటారు కదా. మన కుటుంబంలో నేను పెంచలేను, ఇంకా నేను పోషించలేను. ఇంట్లో చూడండి, ఎవరైనా ఖాళీగా ఉన్నారనుకో, పనికి వెళ్ళకుండా మనం ఏం తిడుతూ ఉంటాం పిల్లల్ని, నేను ఇంకా కదా. అలాంటి అనేవాళ్ళు ఎంతమందో ఉన్నారు ఈ లోకంలో. మన ఊర్లో అని చెప్పట్లే, ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. నేను పెన్షన్ ఎందుకు, ఎంతకాలం నైట్లో ఉండి తింటాం కదా, ఎంతకాలం నేను పోషించాలి, ఎంతకాలం నేను పెంచాలి అని మనం విసుగుపోతూ ఉంటాం. అలాగే మోషే కూడా అంటున్నాడు, నేను ఒంటరిగా మిమ్మల్ని మాత్రం నేను భరించలేను. దేవుడైన యెహోవా గురించి చెప్తున్నాడు ఎక్కడ 12వ వచనంలో, నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలించాలండి. ఇక్కడ చూడండి ప్రియులారా, ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రజలకి దేవుడంటే ఎరగని, అన్యోన్య పరిస్థితుల్లో ఎరగని వారికి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నేనొక్కడనే మీ కష్టములను నేను ఎరగను, మీ భారమును, మీ వివాదమును నేను ఎట్లు భరింపగలను, నేను ఎట్లు మీకు న్యాయాన్ని చేయగలను, నేను ఎట్లు భరించాలి ప్రజలందరినీ కూడా. అంటే ఇక్కడ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు మోషే. అయ్యా, నేను ఈ లోకంలో ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించినప్పుడు నాకు సహాయకుడిగా ఉండు ప్రభా, నాకు పనికొచ్చేవాడుగా నన్ను చెయ్యయ్యా అని మోషే దేవుని సహాయాన్ని పొందుకుంటూ ఉన్నాడు. దేవుని సహాయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను ఒక్కడనే మీ కష్టాలను కానీ, మీ బాధలు కానీ, మీ యొక్క భారములు కానీ, మీ వివాదాలను కానీ నేను ఇల్లు భరింపగలను. ఈరోజు ప్రభువారు అంటున్నాడు, మీ చింత యావత్తును నా మీద వేయుడి, మీ చింత యావత్తు నా మీద వేయుడి, మీ భారము నా మీద వెయ్యమని ప్రభు అయిన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. అందుకు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు దేవుడు అన్నాడు. ఆదుకుంటానన్నాడు. మన భారము దేవుడి మీద మోపితే దేవుడు మనల్ని అంటూ ఉన్నాడు, నేను ఆదుకుంటాను. ఈరోజు మనకి ఈ లోకంలో ఎవరైనా మాట ఇవ్వగలరా? ఈరోజు మనకు ఒక కష్టం వచ్చింది. ఈరోజు మనకి ఎలా ఉన్నారంటే ప్రియులారా, మనకి ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కనీసం డబ్బు విషయంలో సాయం చేయలేకపోయినా, ఏ విషయంలో సాయం చేయలేని మనుషులకి మాట విషయంలో అయినా సరే సాయం చేయగలుగుతున్నామా? ఒకవేళ మనం ధనం ఇవ్వకూడదు, వారికి వెండి బంగారాలు నగలు ఇవ్వకూడదు. ఒకవేళ ఒకరు ఎవరైనా మరణించినా, చనిపోయినా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళకి ఏమి కావాలి? మాట సహాయం మాత్రము కావాలి కదా. అంటే ఈరోజు ప్రియులారా, మనకి ఎంత ఉండొచ్చు, ఎంత ఉన్నాయి, కనీసం అమ్మాయి ఎలా ఉన్నారు కదా, ఆ ఒక్క మాట మనమంటే వారికి ఏం కలుగుతుంది? అయ్యో నన్ను పలకరించారు కదా, ఆంటీ ఎలా ఉన్నారు, అన్న ఎలా ఉన్నాం అంటే, మీ పిల్లలు ఎలా ఉన్నారు అని వారిని అడగమనుకోండి, వారికి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది కదా. మనం వారికి ఏమి ఇవ్వకర్లేదు, మన నుంచి వారు ఏమి కోరుకోరు. ఈరోజు లోకంలో మరి తిండికి కానీ, బట్టకి కానీ, కూడికి కానీ ఆశపడే వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా గొప్ప స్థితిలో ఉంచాడు. ఈరోజు మనమే ఇతరులకు పెట్టగల స్థితిని దేవుడు మనకు పెట్టాడు. అంటే దానికి కారణం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆస్తికర్తలుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆస్తికర్తలుగా నేను చేస్తాను, నన్ను ప్రేమించే వారిని, నన్ను కనపరిచే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు దేవుడు. ప్రియులారా, అందుకు అంటున్నాడు, మనము ఏ విషయంలో అయినా సరే సహాయం చేయకపోయినా ఒక మాట విషయంలో కనుక సహాయం చేస్తే వారు ఎంతగానో ఆనందపడతారు, ఎంతగానో తృప్తి పడతారు. ఎందుకంటే మనకి ఏమి వద్దు, ఎలా ఉన్నారు అంకులు పిల్లలు, ఆంటీ పిల్లలు, అన్న పిల్లలు అన్ని ఒక మాట వారిని అంటే అమ్మయ్య కదా, గర్వం లేకుండా పలకరించారు. చాలామంది అంటుంటారు ఎలా ఉన్నామని మొహాలు చూసి మరి తెచ్చుకుని వెళ్ళిపోతారు చాలామంది. అంటే భరించలేను అని మోషే ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే, అనేకమైన కష్టాలు మోషే అనుభవించాడు, అనేకమైన నష్టాలను ఎదుర్కొన్నాడు. అందుకంటూ ఉన్నాడు, వారిని 14వ వచనంలో, నీవు చెప్పిన మాట చెప్పున చెయ్యుట మంచిదని నాకు ఉత్తరం ఇచ్చింది, కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములో ముఖ్యులను పిలుచుకుని
మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండటంటే 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారు మీ మీద నేను నియమించింది. మోషే అంటూ ఉన్నాడు, మీరు మీ యొక్క ప్రసిద్ధులైన మీ న్యాయాధిపతుల్ని మరి 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరిని ఏర్పరచుకోండి. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను నియమిస్తూ ఉన్నాను. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరులు వ్యాజ్యములు తీర్చి ప్రతి మనుషుని వాని సహోదరునికి వారి యొద్దకు పరదేశికిని న్యాయమును బట్టి తీర్పు తీర్చవలెను. ఇక్కడ ప్రజల గురించి మోషే గారు అంటూ ఉన్నారు ఏమనంటే, అయ్యా ఈ ప్రజలందరూ కూడా నేను పరిపాలిస్తూ ఉన్నాను కాబట్టి మీ గోత్రముల్లో మీ యొక్క కులాల్లో జాతుల్లో ఒక్కొక్క మనుషుని మీరు ఎన్నుకోండి, ఒక న్యాయాధిపతిని మీరు ఎన్నుకోండి. న్యాయాధిపతి అంటే ఒక నాయకుడిని మీరు ఎన్నుకుని 1000 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 100 మందికి ఒకడు చెప్పుడు మీరు ఎన్నుకుని వారు న్యాయం తీర్చాలని మోషే అంటూ ఉంటే, అప్పుడు అంటూ ఉన్నాడు 17వ వచనంలో, తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. ఇక్కడ మోషే గారు అంటూ ఉన్నారు ఏమంటే, మీరు తీర్పు తీర్చినప్పుడు అల్పులు కానీ గనులు కానీ అంటే పేదవారు కానీ ధనవంతులు కానీ లేనివారు కానీ ఉన్నవారు కానీ లేనివారు కానీ వీరందరికీ కూడా న్యాయం ఎలా తీర్చమంటున్నాడు ఇక్కడ? తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా న్యాయం చేయాలి. పక్షపాతం లేకుండా అంటే కదా ఇరువైపులా న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు ఇరువురికి గొడవ వచ్చిందండి, ఇరువురికి గొడవ వచ్చినప్పుడు మనం ఒక సైడ్ వెళ్ళి మనం మాట్లాడాలనుకోండి, పక్షపాతము మనలో ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మోషే అంటున్నాడు, పక్షపాతం లేకుండా న్యాయం చేయాలి అంటే ఇరువైపులా సమర్థించాలి. ఇరువైపులు గొడవ వచ్చినప్పుడు అటు ఇటు కూడా మాట్లాడి సమర్థించాలని మోషే అన్నప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు, న్యాయము తీర్చువాడు దేవునిదే. దీనికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇక్కడ చూడండి 17వ వచనం కింద చూస్తూ ఉన్నాం కదా, న్యాయపు తీర్పు ఎవరిదంట? న్యాయపు తీర్పు చెప్పాలి, న్యాయపు తీర్పు దేవునిదే. ఈ లోకంలో మనుషులు న్యాయం చేసిన, ఈ లోకంలో మనుషులు తీర్పు తీర్చిన తీర్పు అసలైన తీర్పు ఎవరిదంట? దేవునిదే. అది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రియులారా, దేవునిదే. ఈ లోకము ఎన్ని తగువులు తీర్చిన, ఎన్ని తగాదాలు తీర్చిన, మనుషులు ఎన్ని గొడవలు తీర్చిన, న్యాయ తీర్పు మాత్రం పైన సృష్టికర్తది. ఈ లోకంలో తిరుగుతాం గొడవలు తిరుగుతూ ఉంటాయి, మనకి విసుగుపోతూ ఉంటాం, కానీ తీర్పు తీర్చేది ఎవరంటే ప్రభు అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడే అంటూ ఉన్నాడు, న్యాయపు తీర్పు మాత్రం నాదే. అది ఎప్పుడు తీరుస్తాడో దేవుడు మనకు కూడా తెలియని రీతిగా దేవుడు తీరుస్తాడు. అందుకంటున్నాడు, కాబట్టి మీరు మనుషుల ముఖము చూచి ఏమంటున్నాడండి, కాబట్టి మీరు మనుషుల ముఖము చూచి కదా భయపడవద్దు. ఈరోజు ప్రియులారా కొన్ని విషయాల్లో మనల్ని కొన్ని సాక్షులు పెడుతూ ఉన్నప్పుడు మనుషులకు భయపడి అబద్ధాలు చెప్తూ ఉంటారు చాలామంది. అయ్యో మేము వాళ్ళకి ఆ రకంగా చెప్పకపోతే మాతో మాట్లాడదు, ఇంకా మమ్మల్ని ఇలా హెల్లేస్తారేమో, మమ్మల్ని ఇలా చేస్తారేమో అని చాలామంది ఏం చేస్తారు, మనుషులను చూసి భయపడి మాకు ఏదో ఆటంకం చేస్తారని భయపడుతూ ఉంటారు. అందుకే మోషే అంటున్నాడు ఇక్కడ మీకు న్యాయము తీర్చువాడు దేవుడు కాబట్టి మీరు మనుషుల ముఖము చూచి భయపడవద్దు. ఎవరిని చూచి భయపడాలి? పైన ఒకడు ఉన్నాడు, ఆ యేసునాథుని చూచి. అయ్యో ఈరోజు మా నోటితో చెప్తున్న మేము అబద్ధ సాక్ష్యములు, మేము చెప్తున్న ప్రతి సాక్ష్యంలో దేవుడు చూస్తున్నాడు కదా, మేము చెప్తున్న సాక్ష్యం యథార్థమైనదా కాదా అని మనం న్యాయం తీర్చేవాడుగా దేవుడు అనేవాడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోషే గురించి అంటూ ఉన్నారు, మనుషుల ముఖం చూచి నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకుని రావాలను, నేను దాన్ని విచారించుదనని వారికి ఆజ్ఞాపించుదని, మరియు మీరు చేయవలసిన సమస్త కార్యముల గురించి అప్పుడు నేను మీకు ఆజ్ఞాపిస్తాను. ఇక్కడ మోషే అంటూ ఉన్నాడు, అయ్యా ప్రజలారా మీరందరూ కూడా మోషేకు సహాయం చేసిన నాయకులను నియమించబడ్డారు. 1000 మందికి ఒకరు, 100 మందికి ఒకడుగా, 50 మందికి ఒకడుగా మోషే వారందరినీ కూడా పెద్దలను సమకూర్చాడు. ఎందుకు సమకూర్చాడంటే దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను ఒంటరిగా మిమ్మును భరింపలేనని మోషే అన్నప్పుడు మోషే ఎవరి సహాయాన్ని పొందుకున్నాడు? దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. అందుకు అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథంలో మనం చూస్తే ఒకసారి ఇక్కడ చక్కని మాటలు ఇక్కడ రాస్తున్నాడు యెషయా భక్తుడు. 43వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుదాం, చూడండి ఒకసారి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు
ఇశ్రాయేలుని నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను. ఏమంటున్నానండి? నేను నిన్ను విమోచించుచున్నాను. యాకోబుతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. అలనాడు మరి మనం మోషేకు దేవుడు ప్రమాణం చేశాడు. మోషే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు దిగులు పడవద్దని చెప్పినప్పుడు మరలా యాకోబుతో దేవుడు చెప్తున్నాడు ఏమని? నేను సృజించిన వాడు యెహోవా. యాకోబుని సృజించేవాడు ఎవరంటే దేవుడే సృజించాడు వారందరినీ కూడా. యాకోబుని, ఇశ్రాయేలుని, అలాగే అబ్రహాముని మొదలుకొని ప్రతి సంతానమును దేవుడు సృజించాడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిర్మించిన వాడు నేను నీకు సెలవిస్తూ ఉన్నాను, నిన్ను విమోచించుచున్నాను. నేను విమోచించుచున్నాను అంటే నేను ఏర్పరచుకున్నాను, నేను పిలుచుకున్నాను, నిన్ను మరి నావాడుగా నేను చేసుకుంటూ ఉన్నాను. అందుకంటున్నాడు, భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను కదా. ఏమంటూ ఉన్నాడండి? భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను. దేవుడంట యాకోబును పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడంట. ఏమని? నీవు నా సొత్తు. యాకోబు అంటున్నాడు, నువ్వు నా యొక్క పనిముట్టు. ఈరోజు మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం, ఆ వస్తువు మనం కొన్నప్పుడే ఏమవుతుంది? అది మనదవుతుంది కదండి. అది మనం వస్తువు మనం కొనకపోతే మనదవుతుంది, అది మనదవుతుంది. అలాగే దేవుడు యాకోబుని సొత్తుగా చేసుకున్నాడు. యాకోబుని మాత్రమే కాదు, దేవుడు విశ్వాసులైన మనందరినీ కూడా, దేవుడు ప్రేమించే వారందరినీ కూడా దేవుడు ఏం చేసుకున్నాడంట? సొత్తు. ఈరోజు ప్రియులారా, ఈ లోకంలో మనం ఎవరిని సొత్తు అంటే, ఈరోజు మనమందరం కూడా దేవుని సొత్తు, దేవుని యాజకులై ఉన్నాం, మనం దేవుని ప్రజలై ఉన్నాం. ఈరోజు అనుకోవచ్చు ఈ లోకంలో ఇవన్నీ శాశ్వతకాలం వరకు ఉంటాయా ఉండవని చాలామందికి ఉండవచ్చు. కానీ ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు. ఎందుకంటే దేవుడు అప్పుడే శాశ్వతమైన వాడు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని సొత్తు. మనమందరము కూడా దేవుని ప్రజలమే. దేవుని రక్షణ పొందిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, వారు మనసు పొందిన తర్వాత నేను నా సొంత రక్షణగా దేవుని అంగీకరించి ఉన్నాను. ఈరోజు నేను ఎవరు బిడ్డనంటే దేవుని బిడ్డను, నేను దేవుని ప్రజలై ఉన్నాను, నేను దేవునికి ఏర్పాటు చేసుకున్నాడు నన్ను అని మనం ధైర్యంగా చెప్పగలిగిన ఆ స్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని మనం అంగీకరించినప్పుడే మనం ఈ మాట మనం చెప్పగలం. అందుకంటూ ఉన్నాడు, భయపడకు, పేరు పెట్టి నేను పిలుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈరోజు దేవుడు అనేక మందిని ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడి దగ్గరికి చాలామంది రాలేకపోతున్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు చాలామందికి దేవుడు చక్కని తలాంతుని ఇచ్చాడు. ఆ తలాంతుని మనం వినియోగించుకోం కదా. చాలామంది తలాంతుని దేవుడు ఇచ్చాడు. పాట పాడేవారు, వాక్యం చదివేవారు, ప్రార్థన చేసేవారు. 4 ముక్కలు రాకుండా మనం చదవలేదనుకోవచ్చు, సాకులు చెప్తూ ఉంటాము. కానీ దేవుడు ఇచ్చిన తలాంతును పోగొట్టుకోవద్దు ప్రియులారా. ఎందుకంటే ఈరోజు తుప్పు పట్టిన ఇనుముని ఏ రకంగా మనం అమ్మేస్తూ ఉన్నామో, ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? మనకిచ్చిన తలాంతును ఉపయోగించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు నా కొరకు పనికొచ్చేవారు ఎవరైనా ఉంటే వారు ముందుకు రండి, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు అంటూ ఉన్నాడు, నా కొరకు ఎవరైనా ఉపయోగించబడుతున్నారా మీరు? దేవుడు అనేక మందికి నేను నోరు ఇచ్చాను, చేతులు ఇచ్చాను. అందుకు అంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఒకసారి మనం చూస్తే 116లో ఇక్కడ దేవుడు చక్కని మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, 116 కీర్తనలో ఇక్కడ చాలామంది చేయవలసింది ఏంటంటే 115 4వ వచనము, 115 కీర్తన 4వ వచనము, వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకువవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటిని నమ్మించే వారందరూ కూడా చాలండి ప్రియులారా. ఇక్కడ చూడండి, చాలామంది విగ్రహములు వెండి బంగారువే, అవన్నీ కూడా మనుషుని చేతి పనులు. నోరు ఉంటాయి కానీ పలకవంట, చేతులు ఉంటాయి కానీ పని చేయవంట, ముక్కులు ఉంటాయి కానీ వాసన చూడవంట, చేతులు ఉంటాయి కానీ ఏది కూడా ముట్టుకోవంట, పాదాలు ఉంటాయి కానీ నడవలేవంట, గొంతుకుంటాయి కానీ మాట్లాడదంట. వాటిని చేయవారు, వాటిని నమ్మకించేవారు అందరూ కూడా వాటి వంటి వారే ఉన్నారు. ఈరోజు కనుక మన మనుషులైన మమ్ము దేవుడి కొరకు మనం వాడకపోతే మనము కూడా ఈ విగ్రహాలు లాంటి వారమే. ఈ విగ్రహాలకి మనకి ఎటువంటి సంబంధం లేదు. అయినా సరే మనము కూడా, మనకు దేవుడి కాళ్ళు, చేతులు, నోరు ప్రతిదీ కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని కొరకు మనం వాడబడాలి, దేవుని కొరకు మనం ఉపయోగించబడాలి. అందుకంటూ ఉన్నాడు, ఇవన్నీ కూడా మనుషుని చేతి పనిలే. ఎందుకంటే ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామమునికే ఏమి కలగాలి?
మహిమ కలగాలి. దేవునికి మహిమ కలగాలంటే ప్రియులారా మనం ఏమి చేయగలుగుతున్నాం? అందుకంటారు వారు దేవుడేడని అన్ని జనులు చెప్పుకుంటారు. మనం అంటాం మన దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటామండి మనము. ఒకసారి 115 2వ వచనం చదువుదాం ఒకసారి, చూడండి ఒకసారి. వారు దేవుడేడని ఈరోజు ప్రియులారా లోకస్తులందరూ ఏం చెప్పుకుంటారు? అన్యులందరూ కూడా ఏమంటారు? వారు దేవుడు ఏడి కదా. చాలా మంది అడిగే ప్రశ్న ఇది, వారు దేవుడు ఏడి అన్ని జనులు చెప్పుకుంటూ ఉన్నారు. మనం ఏమి చెప్పాలి? 3వ వచనంలో మా దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశం ముందున్నాడు, తనకిచ్చి వచ్చినట్టుగా సమస్తమును. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. అన్యులు ఏమని అడుగుతూ ఉన్నారు ఇక్కడ? వారు దేవుడేడని అన్ని జనులు ఏమనుకుంటూ ఉన్నారు? చెప్పుకుంటూ ఉన్నారు. క్రైస్తవులైన మనం ఏమి చెప్పాలి? 3వ వచనంలో మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం ముందున్నాడు కదా. ఆయన సృష్టికర్త, దేవుడు సమస్తాన్ని కూడా చేస్తున్నాడు. ఆయన సమస్తమును కూడా ఆయన చేయించున్నాడు అని మనం ఏం చెప్పాలి? ఇతరులకి అనేక మందికి సాక్ష్యం చెప్పేవారుగా మనం ఉండాలి. అందుకంటున్నాడు వారు దేవుడేడి. మన దేవుడు ఆకాశంలో సృష్టికర్తగా మనందరినీ కూడా కనుపాపవలే దేవుడు మనం కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనం కనికరిస్తున్నాడు. ఎక్కడికి నా ప్రజలు నా సొత్తు అయి ఉంటారో, ఎక్కడికి నా ప్రజలు అనేక మంది బయలుదేరుతూ ఉంటారో, అనేకమైన పనులు చేస్తూ ఉంటారో దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే 53వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది, చూడండి ఒకసారి. ఇక్కడ మనం అందరము కూడా మరి తెలిసిన వచనమే ఇది. 53వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె, చాలండి ప్రియులారా, అందరూ కూడా ఎలా ఉంటున్నారంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తమకిష్టమైన త్రోవకు తొలగాను, తమకిష్టమైన త్రోవకు తొలగాను. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు మనం ఏర్పరిచాడు, ఇంకా మనం దేవునిలోకి రాలేదు, ఇంకా మనం దేవుడిని నమ్ముకోలేదు. చాలా మంది దేవుడిని నమ్ముకోకుండా గొర్రెల వలె కదా అందరం అంట. ఇక్కడ ఏమని ఉంది? ఒక్కడని లేదు ప్రియులారా, ఇద్దరని లేదు. అక్కడ సంఖ్య ఉంది. అక్కడ ఏమని ఉంది? అక్కడ మనమందరము కదా. మనమందరం అంటే మనమే కాదు, లోకస్తుల్లో ఎవరైతే పుట్టిన మొదలు మరి పుట్టిన కాడ నుంచి మొదలుకొని మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. ఒకప్పుడు తెలియనప్పుడు కదా, దేవుని మాటలు వినలేనప్పుడు. ఈవెందో నేను కూడా దేవుని మాటలు, దేవుడంటే ఎరగని వారు అనేక మంది రోజు గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. కానీ మరలా ఎలా వచ్చారంట దేవుని దగ్గరికి? యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషము ఎవరి మీద మోపాడంటండి? దేవుని మీద మొక్కుకున్నాడంట. మనం చేసిన దోషములు, పాపములు, మనం చేసిన ప్రతి హేయమైన క్రియలన్నీ కూడా ఆయన మీద మొక్కుకున్నాడంట. అప్పుడు మనకందరికీ కూడా ఏమి కలిగిందంటే విమోచన కలిగిందంట. అప్పుడు మనకందరికీ కూడా క్రయధనం కలిగిందంట. రక్తము వలన మనము దేవుని సొంత రక్షకునిగా అప్పుడు మనం అంగీకరించబడ్డామంట. ఎందుకంటే మనమందరము కూడా వధుకు తేబడిన గొర్రెపిల్ల వివాహము మహోత్సవంలో ఏ రకంగా దేవుని వివాహం కొరకు సిద్ధపడుతూ ఉన్నారో అందరూ కూడా. అయితే ఈరోజు మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం కదా, గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. అందుకంటే యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆయన మీద మొక్కుకున్నాడంట మనం చేసిన దోషమును, మనం చేసిన ప్రతి ఒక్క పాప దోషము. అందుకంటారు కదా ఏమని ప్రార్థన చేసినప్పుడు, తండ్రుల దోషము బిడ్డల మీదకి, బిడ్డల దోషం వారి బిడ్డల మీదకి రాకుండా సహాయం చేయడానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఒకసారి చూడండి, చాలామంది చిన్నపిల్లలకి ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని? అయ్యా ఒకప్పుడు మేము చేసిన దోషములు మా పిల్లల మీదకి వస్తాదేమో, అవి మా బిడ్డల మీదకి రాకుండా కనికరించు ప్రభు, సహాయం చేయ ప్రభు అని దేవుని మనం సహాయం చేసి వేడుకుంటే కనుక ఆ దోషములు ఎవరి మీదకి రావటండి? పిల్లల మీదకి రావట. తండ్రులు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? చిన్నపిల్లలకి ఒకవేళ అనారోగ్యాలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి, మనం చేయవలసిన ప్రార్థన, అయ్యా ఒకప్పుడు మేము తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేసి దోషాలు చేసి అందరం కూడా మేము ఏదైనా హానికరమైన పాపాలను చేసామేమో, మా పాపాలు కనుక మా బిడ్డల మీదకి రాకుండా సహాయం చేయబట్టే ఆ పాపాలు మన మట్టుకే పోతాయి కానీ మన బిడ్డల మీదకి దేవుడు రానివ్వడు. అందుకు అడగాలి, దేవుని అడగాలి ప్రతిదీ కూడా. అందుకంటే అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. ఆయన దౌర్జన్యం ఉందాడంట, దౌర్జన్యమైన పరిస్థితిని ఆయన పొందాడు, బాధించబడ్డాడు. అయినప్పటికీ ఏం తెరవలేదు? నోరు తెరవలేదు. వధుకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించవలసిన గొర్రెయు మౌనంగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. ప్రియులారా చూడండి, వధుకు తేబడి గొర్రె పిల్ల, ఒక గొర్రె పిల్లని ఆయన
ఒకరు కోస్తూ ఉన్నప్పుడు బొచ్చు కత్తిరించేవాడంట. గొర్రె ఏ రకంగా మౌనంగా ఉంటుందో ఆయన కూడా ఎలా ఉన్నాడంట, మౌనంగానే ఉన్నాడంట. నోరు మాత్రము తెరవలేదంట. అన్యాయపు తీర్పు నందిన వాడే అతడు కొనుక్కోబడేను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మెత్తబడిన కదా. సజీవులు భూముల నుండి అతడు కొట్టివేయబడెను. సజీవులు భూముల నుంచి ఆయన కొట్టివేయబడ్డాడు. ఎందుకంటే మన కొరకు వచ్చాడు దేవుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయనను అతను తరుము వారు ఈ సంగతిని ఆలోచించేవారు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతడు సమాధి నియమింపబడిన, భక్తిహీనులతో సమాధి చేయబడ్డాడు ఆయన. ఎందుకంటే ధనవంతుని యొక్క అతను ఉంచబడ్డాడు నిశ్చయముగా. అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును. ప్రియులారా చూడండి, అతడు నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. దేవుడు అన్యాయం చేయలేదు, అన్యాయం చేసే దేవుడు కాదు. అందుకని అతని నోట ఏ కపటమును లేదు. దేవుణ్ణి ఎంత వేధించినా, దేవుని ఎన్ని కష్టాలు పెట్టినా, ఒరే నన్ను ఎందుకు కష్టాలు పెడుతున్నారు, నన్ను ఎందుకు ఈ రకంగా హింసిస్తున్నారు, నన్ను ఎందుకు సిలువేస్తున్నారు అని దేవుడు అన్నాడండి కదా. దేవుడు అన్నాడా? ఎవరిని కూడా దేవుడు ఏమీ కూడా అనలేదు. ప్రభువారు మరి నలగొట్టబడ్డాడు, మరి పాప పరిహారముల కోసం ఆయన సిలువలో వేలాడాడు. అందుకని ఉన్నాడు నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ కూడా చెయ్యలేదు. ఎందుకంటే అతని నోట ఏ కపటమును లేదు, ఏ కపటము లేదు. అతను మరణించినప్పుడు కానీ, అతను సిలువ వేయబడినప్పుడు కానీ, అతన్ని దూషించినప్పుడు కానీ, మరి అతన్ని మరి హింసిస్తున్నప్పుడు కానీ ఒకే మాట మౌనం. అదే మౌనం ఈరోజు దేవుని యొక్క సహనం ఈరోజు దేవుని రక్షించగలిగింది. ఆయన తండ్రిని వేడుకున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు ఇంకా వీరందరినీ కూడా క్షమించు కదా. తండ్రిని వేడుకున్నాడు ఆయన. తండ్రి వీరేమి చేస్తున్నారో కనీసం వీరికైనా తెలుస్తుందా? తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రితో బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఆయన పశ్చాత్తాపం కలిగి ఏడుస్తూ ఉన్నాడు. వీరేమి చేయించున్నారో వీరికి ఏమీ కూడా తెలియదు కదా. ఈరోజు ఈ మాట ఎవరైనా అంటారండి? సొంత బిడ్డలు కానీ, సొంత తల్లిదండ్రులు కుటుంబం పుట్టిన ఎవరైనా సరే, ఎవరైనా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? వారేం చేస్తున్నారో తెలియదు, ప్రభు వారిని క్షమించని ఎవరినైనా కదా, ఎవరైనా మనం చేయగలుగుతున్నామా? ఈరోజు ప్రియులారా, ఈ లోకంలో ఎలా ఉందంటే మరి యారా అన్న ఒరే అన్న చాలా భయంకరంగా గొడవలు పెట్టుకుంటారు కదా. చాలా భయంకరమైన తగాదాలు అక్కడ వచ్చేస్తున్నాయి. అంటే దేవుణ్ణి ఎన్నో మాటలు అన్నారు అక్కడ. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మౌనం పాటించాడు. ఆ మౌనం ఈరోజు దేవుడి సహనానికి గురైంది. దేవుడు ఈరోజు ఒక రక్షకుడిగా, ఒక రక్షణకర్తగా అనేక మందిని దేవునికి నడిపించడానికి దేవుడు యోధుడిగా ఎలా ఉన్నాడండి? దేవుడు యోధుడిగా అందుకంటాడు తనను తగ్గించుకునేవాడు కదా. దేవుడు మరి యేసు ప్రభు గారు తగ్గించుకున్నారు. ఆయన లోకాన్ని అందరినీ కూడా సృష్టించి హెచ్చింపజేశాడు మనందరినీ కూడా. ఆయన ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన చేసిన మనుషుల మీద కూడా ఎటువంటి అధికారం ఆయన ఏమి లేదు, చేయలేదు. ఎటువంటి అధికారం చేయలేదు ఆయన. ఎందుకు చేయలేదు? దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన చేశాడు, అందరినీ కూడా సృష్టించాడు. నేనెందుకు అందరినీ కూడా శపించాలని ఎప్పుడు కూడా ఆయన నోట ఏ శాపమును కూడా అందుకంటూ ఉన్నాడు. అతని నోట ఏ కపటమును లేదు కదా, ఏ కపటము కూడా లేదంట. అంటే ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే అందుకంటున్నాడు అతడు అన్యాయం ఏమీ కూడా చేయలేదు, ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. కానీ ప్రతి ఒక్క దోషములను ఆయన మీద మోపుకున్నాడు, దౌర్జన్యం ఉన్నాడు ఆయన. అతడు మన అందరి దోషం అతని మీద మోపబడ్డాడు. ప్రియులారా, అనుకుంటూ ఉంటాం చాలామంది కదా, కుటుంబంలో మరి చాలామంది అక్కలు అన్నలు ఇలాంటి ప్రేమలు ఒకవేళ ఒకలే ఉన్నారనుకోండి, నాకు అన్నలు లేరు అక్కలు లేరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఒక విషయంలో సంతోషపడుతూ ఉంటాను. నాకు సొంతానంలో అక్కలు లేకపోయినా సంఘంలో యారా సన్నీ అనే పిలుపు కూడా చాలా చనువుగా పిలగలిగి ఉంటుందా ప్రేమ కదా. మరి గుడిసె సీనాని కానీ, సోంపల్లి సీనాని కానీ, రాజ్భోగ్ కానీ మరి సన్నీ అంటే ఆ ప్రేమ గమనించిన ప్రేమ. ఎందుకంటే అది ప్రేమ అయిన దగ్గర మాట ఉంటుంది. ఫాస్టర్ గారు, అయ్య గారు అన్న వెనకాల ఎంత అవుతారు కదా. మర్యాద ఎంత అయ్యగారన్నా వెనకాల కూతురుతుంది యారా కదా. అలాంటి ప్రేమ మరి ఎప్పుడు కూడా నేను అనుకుంటాను నాకు ఉండాలి ఆ ప్రేమ.
మరి ఈరోజు నాకు తల్లి లేదు. మరి రాజపెద్దం అప్పుడప్పుడు తింగరనా పడకంటారు. అంటే తల్లి లేని లోటు ఎవరనగలరు అన్నమాట? పెద్దమ్మలు చిన్నమ్మలే అమ్మ అన్నని అనగలరు కదా. అంటే ఒక ప్రేమ, అయ్యో నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, నేను సేవకున్నాను గర్వం నాకు ఎప్పుడు కూడా ఉండదు. అంటే తనను తగ్గించుకునేవాడు హెచ్చించబడిన మాట ఎందుకు చెప్తున్నాను? ఎంత మనం గౌరవించిన ఆ ప్రేమ అనేది మనం పిలిస్తే ఆ ప్రేమ అంతా, ఆ ప్రేమ అంటూ ప్రేమ ఎక్కడ కూడా దొరకదు ప్రియులారా. అలాంటి వారు లేకపోయినా వారు యారసండి అంటే ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారంటే ఎంతో ఆనందం. మనకేమోరు పెట్టక్కర్లేదు. అందుకు అంటున్నాడు, అతని మీద దౌర్జన్యం పొందిన తర్వాత అతను మన శిక్ష ఆయన మీద మోపబడ్డాడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఆయన నోట ఎటువంటి కపటమును లేదు, ఎటువంటి అన్యాయమును ఆయన చేయలేదు. దేవుడు అంటున్నాడు చివరిగా ఈరోజు మీరందరిని కూడా, యాకోబును సృష్టించిన నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. నీవు నా సొత్తు, నేను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. మనం రాగలుగుతున్నామా? దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఈరోజు నీవు నా సొత్తు. దేవుడికి అందరము కూడా మనం సొత్తుమే. దేవుడి దగ్గరికి మనం రావాలంటే ఈరోజు ఒక నిమిషము దేవుడితో మనం చెప్తామయ్యా, ఇదివరకు నేను రాలేకపోయినాము, ఈ రోజు నుంచి మీ దగ్గరికి రావటానికి, మీ చెంతకు నేను రావటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక మాట చెప్తామా? దేవుని గురించి ఒకసారి మనం లేచి నిలబడి, ఒకసారి మనం అందరం కూడా లేచి నిలబడి, నేను సృష్టించిన యెహోవాకు నేను సెలవిస్తూ ఉన్నాను. ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను విమోచించుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను. ఒక నిమిషం కళ్ళు మూసుకుని దేవునితో ఒక నిమిషం ఏకీభవిద్దామా? ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ఈరోజు మాకు నేర్పించిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు, గొప్ప అంశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రియులారా, ఒక్క నిమిషము మరి మనం ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషము దేవునితో చెప్దామా? మౌనము పాటించాడు, ఆయన దౌర్జన్యం ఉన్నాడు, శాపము భరించాడు, మనందరి దోషం అతని మీద భరించుకున్నాడు. దేవుడి యొక్క అరగంట సమయం దేవుడు మనకి ఇప్పుడు వరకు నేర్చుకున్న అంశ భాగముతో దేవుడు చక్కని రీతిగా మాట్లాడాడు. ఒక్క నిమిషం చెప్దామా? అందరూ నోర్లు విప్పుదామా? ప్రియులారా, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఒక్కసారి దేవుడితో చెప్దామా? దేవా, ఈరోజు యాకోబును సృష్టించుకున్నాం, నన్ను కూడా సృష్టించిన ఆయన అని ఒక్కసారి మనం చెప్తే దేవుడు ఈరోజు మనకన్నిటికీ కూడా సమస్తాన్ని కూడా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మనం మౌనంగా ఉండి అలాగే దేవుడితో ఒక నిమిషం చెప్తాం. ఎందుకో నింతగా నీవు, ఎవరు కూడా, అందరూ కూడా, ఓ దేవా అందుకో నా దీన స్తుతి పత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపి వైనావు, నా శాపము పాప నడిగి ప్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు
భరించి నన్ను నీలో చూచుకున్నావు. నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివా దేవా. అందుకే నా దీన స్థితి పత్ర హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ రోజునైనా మీరు ఏర్పాటు చేసిన ఈ సెప్టెంబర్ మాసంలో 3వ వారాన్ని మీరు మన సజీవులుగా ప్రేమించినందుకు మీకు వందనాలు. నేను ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించిన పాఠము నాయన మోషే ద్వారా మీరు చక్కని విషయాలు మీరు మాకు నేర్పించారు. నేను ఎట్లు మేము లోకంలో భరింపగలను. దేవుని సహాయం కోరుకున్నాడు. ఈరోజు మనుషుల సహాయం వ్యర్థము. దేవుని సహాయము నన్ను కావాలనుకునేవారు దేవుని దగ్గరికి రమ్మన్నారు. అయ్యా మీకు వందనాలు. వారు దేవుడు అనుజనులు చెప్పుకుంటున్నప్పుడు మా దేవుడు ఆకాశం ముందు ఉన్నాడని మేము చెప్పుకునేవారికి మేము ఉండాలి. అయినా యాకోబు అంచు ఉన్నాడు దేవుని గురించి. యాకోబు నేను సృష్టించాను, నేను నా సొత్తు అంచు ఉన్నాడు. ఈరోజు మేము అందరము కూడా మీ సొత్తే ప్రభా. తల వంచిన బిడ్డల్ని, రాలేని బిడ్డల్ని, నేను ప్రతి ఒక్క అవసరంలో ఉన్న బిడ్డలందరినీ కూడా అవసరాలు తీర్చమని నేను మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే ప్రభు యొక్క మరి ఒక తరుణను మీకు మాకు అనుగ్రహిస్తే వచ్చేవారం ప్రభు ఇదే వారంలో ప్రభా ఇదే సమయంలో అందరం కూడా మనం ఆరాధించుకున్న ధన్యత మాకు దయచేయమని ఈ వారం అంతా ఈ రోజు నుంచి మొదలుకొని వచ్చి ఆదివారం వరకు కూడా ప్రతి ఒక్కరికి మీ ప్రసన్నత, మీ కృప, మీ దయ, మీ నిండైన దీవెనలు రాకపోకలు తోడుగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మేము ప్రార్థించి స్తుతించి విడిపించిన మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు మీ అందరికీ వందనాలు. మరి దేవుడి మహాకృపను బట్టి మరి గతించిన వారం నుండి ఈ వారం వరకు మనల్ని, మన సంఘాన్ని, మన సంఘ బిడ్డల్ని ఆయనంతో కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆ చూడండి మన ఒక వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథముడు కీర్తన గ్రంథము, పరిశుద్ధ గ్రంథముడు కీర్తనలు 25వ అధ్యాయము 25వ అధ్యాయము 21వ వచనం ఒక మాట చదువుకుందామండి. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీను విమోచింపు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాట ఎవరన్నారంటే నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఎవరి కొరకు కనిపెడుతున్నారని దావీదు గారు దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మనం ఎవరి కోసం కనిపెట్టాలి? దినానించి దేవుని కోసం కనిపెట్టాలి. ఇక్కడ చూసారండి మరి చక్కగా మరి దేవుని కొరకు కనిపెట్టేటంటే ఆయనను ఆశ్రయించి ఆయన నిరీక్షణ ఇచ్చుట. అంటే అట్టివారు మన జీవితంలో ప్రభు ఆజ్ఞలకు లోబడుతూ ఆయన కట్టడల ప్రకారముగా ఎవరైతే నడుచుకుంటారో వారికి నిర్దోషత్వమును, యథార్థతను కలుగజేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం కూడా దావీదు గారు చెప్పినట్లుగా ప్రభువా, దేవా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవునికి ఎవరి వలన కనిపెట్టినా మనకేమీ ప్రయోజనం లేదు. కానీ ఎవరి వలన మనం కనిపెడితే మనకు ప్రయోజనం కలుగుతుందో అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ మనం ప్రభువును మనం ఏమంటున్నాం? మనం కనికరించలేకపోతున్నాం. మనము ఆయన కొరకు కనిపెట్టలేకపోతున్నాం. అన్ని తెలుసుండి కూడా మనము
కనిపెట్టలేకపోతున్న ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు మనకి చూడండి, మరి దేవుని ఆశ్రయం మన జీవితంలో మన శుద్ధులుగా జీవించాలంటే ఏం చేయాలి? మనం దేవుని రక్షణ కార్యములు చేయాలి. మనం ఏంటంటే దేవుని రక్షణ కార్యాలు, గొప్ప కార్యాలు మనం చేస్తే మన ఆశీర్వాదాలుగా దేవుడు మనల్ని చేస్తాడని దేవుడి దినాన్ని మనకి చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ దావీదు గారు తన జీవితం అందు ప్రభువును ఆశ్రయించాడు. ఇక్కడ అన్ని విధాలు ఆశ్రయించాడు. ఆయనను ఎప్పుడు స్తుతిస్తూనే వచ్చాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవాడు. దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేవారు. ఎవరండి? ఎన్నిసార్లు ప్రార్థన చేసేవారు దావీదు గారు? రోజుకి 7 సార్లు ప్రార్థన చేసుకునేవారంట. దేవునికి స్తోత్రం. మనం 7 నిమిషాలు కూడా దేవునిలో మనం గడపలేకపోతున్నాం. మరి దేవుని కొరకు మనం ఎవరో కనిపెట్టలేకపోతున్నారు. అదేవిధంగా మరి చూసుకుంటే దేవునిలో మనం కనిపెట్టుకోవాలండి. ఎందుకంటే మరి దావీదు గారు ఇక్కడ 7 సార్లు ప్రార్థన చేసుకుని ఉండేవాడు ఆయన. ఎందుకంటే ఒక సామాన్యమైన అక్కడ ఒక గొర్రెల కాపరగా ఉన్న దావీదు ఒకసారి తాము మేపుతున్న గొర్రెలపై ఆ దాడి చేసినప్పుడు ఆ సింహాలు ఎలుగుబాట్లు కూడా చీల్చే శక్తిని దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి దయచేయాలండి? దావీదు గారికి దయచేశాడు. దావీదు గారికి ఎందుకు దయచేశాడు? ఆయన దేవుని కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు కాబట్టి దావీదు గారికి ఆయన కలిగజేశాడు. ఆయన ఎలుగుబాటులేంటి ఏదైనా కదా జయించడానికి ఆయన సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడైతే మన జీవితంలో మనం దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే దావీదు గారికి కలిగిన ఆశీర్వాదాలు, దావీదు గారికి కలిగిన గొప్ప అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల కూడా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుని కొరకు మనము కనిపెట్టుకుందామండి. ఇక ఎవరి వల్ల మనం కనిపెట్టినా ఏమి ప్రయోజనం లేదు. ఎందుకంటే మన దావీదు గారి జీవితంలో అనేకమైన సార్లు మరి దేవుడు అనేకమైన రీతుల్లో ఆశీర్వదించాడు. ఒక గొల్లియోతుని చంపడానికి యుద్ధంలో కూడా ఆయన జయాన్ని అనుగ్రహించాడంటే దావీదు గారు దేవుని కొరకు చూశాడు కాబట్టి ఆ యుద్ధంలో కూడా జయాన్ని ఏం చేశాడండి? జయించగలిగాడు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చూడండి మరి అనేకమైన సార్లు మనం కూడా అనేకమైన రీతుల్లో మన దేవుని కొరకు మనం కనిపెట్టలేకపోతాం. కానీ దేవుని కొరకు ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టారండి. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ చూసుకుంటే మనం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. 4 చదువుకుందామండి. 6:4. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడయ్యే ఏ నేరమైన తప్పిదమును చేయవాడు కాదు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయం మందు అతని లోపము కనుగొనలేకపోయారు. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇక్కడ రెండవదిగా మనం చూసుకుంటే దానియేలు గారి జీవితంలో కూడా ఆయన రోజుకి దినమునకు 3 సార్లు క్రమముగా ఆయన తప్పకుండా ప్రార్థన చేసుకునేవారు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకునేవారండి? అక్కడ దావీదు గారు 7 సార్లు చేసుకుంటున్నారు. ఇక్కడైతే దానియేలు గారు అయితే 3 సార్లు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మరి దేవుడు ఇక్కడ అతని దానియేలు గారి జీవితంలో గొప్ప అనేకమైన మరి మేలు ఇక్కడ చేసినట్లుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అతని దేవుని ప్రతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందు అతని లోపమును కనుగొనలేకపోయారు. కనుగొనలేదు కూడా. ఎందుకంటే దేవునికి ఇష్టడిగా జీవించిన మరి దానియేలు గారు ఆయన ఎన్ని ఇబ్బందులు ఇరుకులు మరి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసినా కూడా ఆయనకి ఏమీ భయపడలేదు. దేవుని వైపే ఆయన చూసుకుంటూ నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ దావీదు గారు కనిపెట్టుకున్నారు, ఇక్కడ దానియేలు గారు కూడా దేవునిలో కనిపెట్టుకుని ఉన్నారు. చూడండి ఆ దావీదు కీర్తన 138 దావీదు కీర్తన చూడండి. 138 దావీదు కీర్తన
6వ వచనం మనం చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయము. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టము. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మనం చూసుకుంటే యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్య పెట్టును. అంతేకాదు వారి ప్రాణంతో కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు మొర్ర పెట్టిన దినమున వారి పక్షమున దేవుడి కార్యము చేయబోతున్నాడు, దేవుడి కార్యము చేస్తూ ఉన్నాడు. మనం చెయ్యాలి. ఎలా చేయాలంటే మరి ఇక్కడ దావీదు గారు దానియేలు గారు ఇద్దరు చూసుకున్నాం. మనం వాళ్ళు ఎలాగైతే దేవుని కొరకు కనిపెట్టుకున్నారో మనం కూడా దేవుని కొరకు కనిపెట్టినట్లయితే దేవుడు వాళ్ళు చేసినట్లుగానే మనకు గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేని పెట్టారా? ఎందుకంటే మన జీవితంలో కూడా అనేకమైన మరి ఆ సంఘటనలో మనం ప్రతి దానికి మనం భయపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ దేనికి కూడా నలిగిపోకూడదు, కృంగిపోకూడదు. ఇక్కడ దానియేలు గారు నలిగిపోలేదు. అని మరి చెట్లకు వేసే కప్పెదిల్లు అలా అగ్నిగుండంలో పడవేసినా కూడా వాళ్ళకి ఏమీ భయపడలేదు. అదే జీవితంలో మనకి ఎన్ని విపత్తులు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం కూడా భయపడాల్సిన లేదు. అందుకలే ఇక్కడ దేవుడు అంటున్నాడు మనుషులతో కదండి. మనం చూడండి, మనుషులతో ఆటలాడతాం కానీ మనం దేవుడితో మనం చెలగాట మాటలాడాలి. దేవునికి స్తోత్రం. దేవుడితో మనం ఆటలాడగలుగుతున్నా, దేవుడితో మనం చెలగాటలు ఆడగలుగుతాండి. మనుషులతో ఆటలాడతాం, మనుషులతో మనం చెలగాటలు ఆడతాం. కానీ మన ప్రియ ప్రభువుతో మనం ఏం ఆటలాడలేము. ఎందుకంటే మనం చూడండి, ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి రక్షణను సిద్ధపరిచి మరణాన్ని చేసి ఆయన నరక శక్తులను ఓడించి నిత్య జీవాన్ని మనకి ఇచ్చేయలేడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డల మనకి కలిగిన ప్రతిదానికి కూడా ఆయన దేవుడు చేసిన మరి మేలు అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ చదువుకున్న వాక్యం చూడండి, యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టి దీనులను లక్ష్యపెడతాడంటే ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. గర్విష్ఠులను బాగుగా ఆయన చూస్తూ ఉన్నాడంటే ఇప్పుడు అదేం పెట్టలేరా. మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే మరి యెహోవా కొరకు మనం కనిపెట్టుకోవాలి. దావీదు గారు కనిపెట్టుకున్నారు, అలాగే మరి అక్కడ మరి దానియేలు గారు కనిపెట్టుకున్నారు. అదే రీతిలో మనం కూడా మరి కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే మనం ప్రతిదానికి భయపడొద్దు, మనం ప్రతిదానికి భయపడవద్దు అని దేవుని దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, భయపడు, తగ్గించుకో, మరణం వరకు నమ్మకంగా ఉండి ఆయన ఇచ్చి జీవ కిరీటము పొందుకోవాలి. మనం ఎలా ఉండాలండి? మరణం వరకు మనం ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలంట. దేవుడి జీవ కిరీటము మనం పొందుకుంటాం. ఎందుకంటే ఒక రక్షకుడికి మనం వచ్చిన యేసయ్య న్యాయాధిపతిగా మన తీర్పు తీర్చుటకు ఆయన రానయ్యున్నాడు. కాబట్టి మన జాగ్రత్త సుమ. ఎన్నిసార్లు గర్తించిన లోపడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. ఆయన చూస్తున్నాడు. మనం ఆయన మాట వింటలేదు. ఆయన చేయి చాపుతూ ఉన్నాడు. మనము ఆయన చేతిలో నుంచి మనం తప్పుపోతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని మరి అన్నాడు. ఇక్కడ ఎస్ఐ గ్రంథం చూడండి, ఎస్ఐ గ్రంథము ఎస్ఐ గ్రంథము 57 వచ్చేమో 15 వచ్చి మనం చూసుకుంటే చూడండి.